So yesterday we discussed about logical functions. So logical functions like and are ni discuss chesam. So we'll finish logical functions and we'll try to go into the next topic. So let's open Power BI. So let's start with coalesce. So coalesce ఏం చేస్తుంది అంటే it's like ఏదైనా like null value వచ్చింది అనుకోండి, so it will try to give the next value మాట. So what it will try to give you is if there is any null value, blank value ఏదైనా ఉందనుకోండి, so it will try to give you the దాని బదులు ఏదో ఒక వాల్యూ ప్లేస్ చేయాలి అంటే లెట్స్ సే దీంట్లో నల్ వాల్యూ వచ్చింది అనుకోండి, లైక్ బ్లాంక్ వాల్యూ, నల్ వాల్యూ కాదు బ్లాంక్ వాల్యూ ఏదైనా వచ్చింది అనుకోండి, ఇట్ విల్ ట్రై టు రీప్లేస్ విత్ దిస్ వాల్యూ మాట. సో వాట్ ఎవర్ యూ వాంట్ టు గివ్ ఇట్. సో లెట్స్ సి దానికి ఒకసారి ఎగ్జాంపుల్ తయారు చేద్దాం. సో లెట్స్ గో ఫర్ we'll try to give a products. Okay, so let's say sales. So let's say I'll give it a product 1, product 2, product 3. Okay, so 20 blank 30 I'll try to give you. So we'll give you the something like price 50, 80, 40. Let's suppose ఇదే మన టేబుల్ అనుకుందాం. సో ఫస్ట్ మనం అప్లై చేయాల్సింది ఏంటంటే కొలేస్ అప్లై చేద్దాం. Okay, so right click new column create చేద్దాం. ఫస్ట్ మనం అనుకున్నట్టు బేసిక్ రూల్ ఏంటి, సో విల్ ట్రై టు డ్రాగ్ ఏ టేబుల్ డ్రాగ్ చేద్దాం. సో విల్ ట్రై టు ప్లేస్ వాట్ ఆర్ ద కాలమ్స్, మనకి ఏమేమి కాలమ్స్ కావాలి, ప్రొడక్ట్ కావాలి, విల్ ట్రై టు ప్లేస్ ఎ ప్రొడక్ట్, ప్రైస్ అండ్ సేల్స్ as well. రైట్, సో ఈ సేల్స్ చూస్తే ఈ పర్టికులర్ ప్రోడక్ట్ యొక్క సేల్స్ బ్లాంక్ ఉంది. సో లెట్స్ సే ఇఫ్ ఐ వాంట్ టు కాంపన్సేట్ దట్ బ్లాంక్ వాల్యూ, నేను ఆ బ్లాంక్ వాల్యూని కాంపన్సేట్ చేయాలి అంటే సో మనకి మల్టిపుల్ వేస్ ఉన్నాయి. సో ఐ విల్ ట్రై టు షో డిఫరెంట్ వేస్ టు కాంపన్సేట్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మనం కొలేస్ ని యూజ్ చేద్దాం. సో సింప్లీ ఐ విల్ ట్రై టు రైట్ యాజ్ ఎ కొలేస్. సో కొలేస్ ఆఫ్, సో మనకి ఏం అడుగుతుంది, వాల్యూ అడుగుతుంది. సో లెట్స్ సే నా వాల్యూ వచ్చి సేల్స్ వాల్యూ. సో ఇక్కడ బ్లాంక్ ఉంటే సో వాట్ యూ వాంట్ టు రీప్లేస్ ఇట్. So I'll try to take it as a coalesce. Okay. Let's drag these into these. So blank బదులు ఏమొచ్చింది, సో 0 వచ్చింది. సో కొలేస్ అనే ఫంక్షన్ ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే ఇఫ్ యూ వాంట్ టు ఫిల్ ద బ్లాంక్ వాల్యూ విత్ లైక్ వాట్ ఎవర్ ద నెంబర్ యూ వాంట్ ఇట్. సో నేను లైక్ కొలేస్ అని సేల్స్ లో ఎప్పుడైనా బ్లాంక్ వచ్చింది అంటే సో ఐ ట్రై టు రీప్లేస్ విత్ 0. సో దీన్ని ఇంకో విధంగా హ్యాండిల్ చేయాలి అంటే వీ కెన్ ఆల్సో యూజ్ ఈజ్ బ్లాంక్ అని. ఈజ్ బ్లాంక్ అనేది కూడా సో సంథింగ్ లైక్ ఇట్ విల్ ట్రై టు చెక్ ది బ్లాంక్ వాల్యూ ఇన్ దట్ పర్టికులర్ కాలమ్. సో మన కండిషన్ అంటే ఇప్పుడు ఏమనుకున్నాం, ఇఫ్ ఇదే కండిషనల్ స్టేట్మెంట్ రైట్. ఇఫ్ అనే కండిషన్ ద్వారా మనం ఏదైనా చెక్ చేయొచ్చు, లైక్ కండిషన్ చెక్ చేయొచ్చు. సో దాంట్లో నేను ఏం చేస్తానంటే ఈజ్ బ్లాంక్ అంటే ఏదైనా బ్లాంక్ వాల్యూ ఉందా, దేంట్లో సేల్స్ అనే దాంట్లో ఏదైనా బ్లాంక్ వాల్యూ ఉంటే, so if you have any blank value then try to replace with 0, otherwise place with the sales value. Sales lo em vastundo automatic ga value ni place cheyandi. So this is the another way of handling this blank value. So is blank anedi kuda handle cheyochu. So the same thing coalesce edaithe chestundo danni inko vidhanga redirect chesanu. So where you can see that the same thing result vastadi. So where you can see that, so deenni inko vidhanga handle cheyalante ee vidhanga kuda handle cheyochu. So if condition tote instead of is blank badalu, so I can write if sales value is equal to blank. So I'll say that is equal to blank. So ఎప్పుడైతే is equal to blank అనో దీంట్లో వాల్యూ బ్లాంక్ అయితే 0, లేకపోతే అగైన్ we call it as a sales. ఇన్ని విధాలుగా బ్లాంక్స్ ని హ్యాండిల్ చేయొచ్చు.
సో ఇది వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే బ్లాంక్ వాల్యూని హ్యాండిల్ చేయడం మనకు చాలా సిచ్యువేషన్స్ లో వస్తుంది. సో యూ కెన్ ట్రై టు హ్యాండిల్ ఇన్ దిస్ నెంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్. ఈ విధంగా సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయొచ్చు. లైక్ బ్లాంక్ వాల్యూ వస్తే ఎదురు యూ కెన్ యూస్ కొలేస్, ఈస్ బ్లాంక్, ఆర్ మీరు ఇలా బ్లాంక్ తో కంపేర్ కూడా చేయొచ్చు. సో 3 ways of handling these blank values మాట. Okay, so that is what I want to compare and show you. So next, false. సో ట్రూ అండ్ ఫాల్స్ అనేవి ఏంటంటే బులియన్ వాల్యూస్. సో అంటే పర్టికులర్ వాల్యూ ట్రూ అయినా ఫాల్స్ అయినా మీరు కావాలి అనుకుంటే యూ కెన్ ఆల్వేస్ చెక్ దిస్ ఫాల్స్ వాల్యూ ట్రూ వాల్యూ. సో లెట్స్ సే ఇప్పుడు ఈ కండిషన్ అనేది లైక్ ఒక పర్టికులర్ కండిషన్ రాసాం. ఆ కండిషన్ లైక్ కండిషన్ మెట్ అయితే ఇట్ విల్ ట్రై టు రిటర్న్ యాజ్ ఎ ట్రూ, అదర్వైజ్ ఇట్ విల్ రిటర్న్ యాజ్ ఎ ఫాల్స్. ఆ కండిషన్స్ లాంటివి రాసేటప్పుడు మనం ఈ ట్రూ అండ్ ఫాల్స్ ని యూజ్ చేయొచ్చు అనమాట. లెట్స్ సే ఇఫ్ ఐ వాస్ ట్రైయింగ్ టు క్రియేట్ ఎ కాలమ్. సో మనం ఇఫ్ కండిషన్ ఎందుకు కండిషనల్ స్టేట్మెంట్ కోసం వాడతాం కాబట్టి ఇఫ్ మై ప్రైస్ ఈస్ గ్రేటర్ దాన్, సో లెట్స్ సే మై ప్రైస్ ఉంది, సో ప్రైస్ ఈస్ గ్రేటర్ దాన్ 50. లెట్స్ సే ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 50 దెన్ ఐ విల్ సే ఇట్ ఈస్ ఏ ట్రూ. ట్రూ అనేది మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి సో దెన్ దాన్ని యూజ్ చేద్దాం ట్రూ, ఎల్స్ విల్ సే ఇట్ యాజ్ ఏ ఫాల్స్. సో అంటే దాంట్లో ప్రైస్ అనేది సో గ్రేటర్ దాన్ ఉంటే సో వీ కెన్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూ అండ్ ఫాల్స్. ఈ విధంగా కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట, ట్రూ అండ్ ఫాల్స్. ఇఫ్ యూ వాంట్ టు లైక్ చెక్ ఇట్, ఒక పర్టికులర్ వాల్యూని చెక్ చేసే ట్రూ ఆ ఫాల్స్ అని చెప్పడానికి సో ఈ విధంగా కూడా యూజ్ చేయొచ్చు. సో ఇది ఒకటి ట్రూ, అయితే అన్ని 2 ఫాల్స్. దట్ ఈస్ వాట్ వీ కెన్ సే దిస్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, సో మనం ఆల్రెడీ ఇఫ్ కండిషన్స్ చూసాం చాలా సార్లు. సో వేరే ప్రతిదానికి మనం ఇఫ్ కండిషన్ రాసిన ఏదైనా కండిషనల్ స్టేట్మెంట్ యూజ్ చేయాలంటే సో దీంట్లో నేను నెక్స్ట్ చెప్పేది ఏంటంటే ఇఫ్ లో ఇఫ్ కూడా రాయొచ్చు. అంటే ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ మల్టిపుల్ కండిషన్స్ చెకింగ్. ఓకే, సో దానిలో నేను మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయాలి అనుకోండి, సో ఐ ట్రై టు రైట్ ఇఫ్ ఇన్సైడ్ ఇఫ్. సో దాన్నే మనం ఏమంటాం నెస్టెడ్ ఇఫ్ అంటాం. సో నెస్టెడ్ ఇఫ్ ఈస్ సంథింగ్ లైక్ ఇఫ్ లో ఇఫ్ ఐ విల్ సే సేల్స్ ఈస్ గ్రేటర్ దాన్ 50. ఓకే, అయితే ఇఫ్ ఇంకొక కండిషన్ లైక్ అయితే ఏం జరగాలి, సో ఇఫ్ ఇట్ ఈస్ ఇది ఓకే అయితే నెక్స్ట్ ఇఫ్ లైక్ ప్రైస్ అనేది ఆల్సో లైక్ గ్రేటర్ దెన్ 10. ఈ 2 కండిషన్ మెట్ అయితే యూ వాంట్ టు సే ఇట్ యాజ్ ఎస్, ఎల్స్ సింప్లీ నో. సో ఈ విధంగా కూడా రాయొచ్చు. సో వేర్ యూ హ్యావ్ హ్యాండిల్డ్ మల్టిపుల్ ఇఫ్స్, అంటే ఇఫ్ లో ఇఫ్ నెస్టెడ్ ఇఫ్ అంటాం దీన్ని. సో యూ కెన్ రైట్ మల్టిపుల్ ఇఫ్స్. సో ఈ విధంగా రాయొచ్చు వేర్ యూ కెన్ యూజ్ ఇఫ్ ఇన్సైడ్ ఇఫ్. సో వేర్ యూ కెన్ డ్రాగ్ అండ్ సే ఇట్ యాజ్ ఏ, సో let me drag it. So if it is greater than 50, greater than or equal to 50, let's say. So what it was saying, if it is greater than 50, so yes anna, if it is less than radha greater than 50 అయితే, సో ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 50 ఇది ఫెయిల్ అయింది అనుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 50 ఫెయిల్ అయిందంటే ఇక్కడ మన కండిషన్ వద్దాం, ఇఫ్ ద వాల్యూ ఈస్ గ్రేటర్ దెన్ 10 దెన్ ఎస్ ఎల్స్ నో. సో దెన్ విల్ ట్రై టు సే దట్ ఈ పర్టికులర్ కండిషన్ ఫస్ట్ సాటిస్ఫై అయితే ఎస్ వస్తుంది. సో అలా కాకపోయినప్పుడు మనం ఏం చేస్తున్నాం, ప్రైస్ అనేది, సో వెన్ యూ సీ దట్ ప్రైస్ ఈస్ గ్రేటర్ దెన్ 10, సో గ్రేటర్ దెన్ 10 కాబట్టి అన్ని కూడా ఎస్ వచ్చినాయి. సో అంటే ఇక్కడ ఇఫ్ లో నేను ఏం చేశాను అంటే ఫస్ట్ ఇఫ్ కండిషన్ చెక్ చేశాను. ఈ ఇఫ్ కండిషన్ లో లైక్ ఇది కండిషన్ కదా, సో ఈ కండిషన్ చెక్ చేశాను నేను. ఈ కండిషన్ ఓకే అయితే ఇది ట్రూ, అంటే ఇది కండిషన్ మెట్ అయితే ఇది ట్రూ. ఫాల్స్ అయితే మళ్ళీ ఇంకొక ఇఫ్ కండిషన్ కి వెళ్తుంది, అక్కడ మళ్ళీ ఇంకొక కండిషన్ చెక్ చేసి ఆ కండిషన్ లో ట్రూ అయితే ఎస్ పెడుతున్నాము, ఎల్స్ సో వీఆర్ ట్రైన్ టు గో విత్ నో విచ్ ఇస్ ఎ ఫాల్స్ కండిషన్. సో ఆ విధంగా కూడా లైక్ యూ కెన్ గో విత్ మల్టిపుల్ కండిషన్స్, అంటే మల్టిపుల్ ఇఫ్ కండిషన్స్ వన్ ఆఫ్టర్ ది అదర్. ఓకే, సో దట్ ఈస్ వాట్ ద యూ కెన్ యూజ్ ఇఫ్. if figure is something like if figure ante like it's more like a like if condition కాకపోతే ఏంటి అంటే సో దిస్ ఈస్ సంథింగ్ లైక్ ఎవాల్యుయేట్స్ ఇన్ ఏ బెస్ట్ వే. అంటే ఇది కొంచెం దీంట్లో పెర్ఫార్మెన్స్ చేంజ్ కావాలి అనుకుంటే ఇది ఈ ఫిగర్ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఈ ప్లేస్ లో ఇఫ్ యూజ్ చేసే బదులు ఈ ఫిగర్ కూడా యూజ్ చేయొచ్చు. యూ కెన్ యూజ్ ద సేమ్ థింగ్ ఇఫ్ ఫిగర్.
సో ఈ ఎగ్జిక్యూషన్ ప్లాన్ అనేది ఏంటంటే దీనికి కొంచెం పెర్ఫెక్ట్ గా ఉంటుంది వెన్ కంపేర్ టు యూస్ ఇఫ్ తో పార్ట్, ఇఫ్ కన్నా కొంచెం మీరు బెటర్ గా యూజ్ చేయాలి అనుకుంటే ఈ ఫిగర్ కూడా యూజ్ చేయొచ్చు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే డాక్స్ లో బెటర్ ఎగ్జిక్యూషన్ ప్లాన్, బ్యాక్ ఎండ్ లో బెటర్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ యూజ్ చేసుకోవాలి అంటే ట్రై టు యూజ్ ఇఫ్ ఫిగర్ రాదర్ దెన్ ఇఫ్. అంటే అవర్ సజెషన్ ఇస్ ట్రై టు యూజ్ ఇఫ్ ఫిగర్ రాదర్ దెన్ యూజింగ్ ఇఫ్ డైరెక్ట్లీ. సో దట్ ఈస్ వాట్ హీ వాస్ సేయింగ్ దట్. బట్ ద అంటే దాని యొక్క కండిషన్ కానీ ఎగ్జిక్యూషన్ కానీ అంతా కూడా రిమైనింగ్ లైక్ ద ఫంక్షనాలిటీ అంతా కూడా సేమే, బట్ ద చేంజ్ ఇస్ హౌ ఇట్ విల్ ట్రై టు డిఫర్స్ విత్ ద పెర్ఫార్మెన్స్. if function, but the performance may differ due to the difference in the execution plan. Execution plan lo back end lo execute అయ్యే దాని ప్రకారం దీని యొక్క బిహేవియర్, ఫంక్షనల్ బిహేవియర్ సేమ్ గా ఉంటుంది, కానీ దాని ఎగ్జిక్యూషన్ అయ్యే ప్లాన్ బట్టి వాటి యొక్క పెర్ఫార్మెన్స్ కొంచెం మారుతుంది అంటారు. సో దట్ ఈస్ వాట్ సంథింగ్ సేమ్ ఫంక్షనాలిటీ బట్ జస్ట్ పెర్ఫార్మెన్స్ వైజ్ మనం ఎప్పుడైనా యూజ్ చేయాలనుకుంటే ఐ కుడ్ సే ఇఫ్ ఫిగర్ ఈస్ బెటర్ దెన్ వన్ కంపేర్ టు ఇఫ్. ఓకే, and next if error. So if there is an error ante ko error undi anukondi, so let's say if I was trying to divide price divided by salary, so let's see. So manaki divide cheyadaniki manaku oka direct function undi. So let's say if we are trying to divide it, so generally మనం ఎలా డివైడ్ చేస్తాం, so we'll try to use మనం ఎలా హ్యాండిల్ చేస్తాం చూద్దాం. సో లెట్స్ సే సేల్స్ లో ప్రైస్ ని సేల్స్ తో డివైడ్ చేస్తాం అనుకోండి, సో విల్ ట్రై టు సే ప్రైస్ డివైడెడ్ బై సేల్స్ అని ఇస్తాం. So generally this is the thing we will try to go for it, and it gives me error obviously. So ఎందుకంటే ఒక దాంట్లో బ్లాంక్ ఉంది, సో ఆ జీరో ఉన్నా కూడా ఇట్ విల్ ట్రై. when I was trying to go with an error, నేను ఎర్రర్ క్రియేట్ చేయడానికి చూపించాను. సో లెట్స్ సీ ఎర్రర్ వస్తుంది రాదు. సో ఇక్కడ చూసారా ఎర్రర్ వచ్చింది, అంటే ఇన్ఫినిటీ వచ్చింది. ఇన్ఫినిటీ అంటే సంథింగ్ లైక్ యూ ఆర్ డివైడింగ్ విత్ సంథింగ్ బ్లాంక్ ఆర్ జీరో. సో దీన్ని హ్యాండిల్ చేయడానికి మీరు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఇఫ్ దీంట్లో ఎర్రర్ వస్తే, ఇఫ్ ఎర్రర్ వస్తే ఏం చేయాలి, ఇఫ్ ఎర్రర్ వస్తే ఏం చేయాలి దీంట్లో. So if you are trying to face some error, try to place it as a zero. సో ఈ విధంగా కూడా హ్యాండిల్ చేయొచ్చు. సో యూ యూజ్ ఇఫ్ ఎర్రర్. సో ఇఫ్ ఎర్రర్ ఏం చేస్తుంది అంటే ఎప్పుడైతే దాంట్లో ఇన్ఫినిటీ అనే వాల్యూ కానీ ఎర్రర్ అవుటెడ్ వాల్యూ వచ్చింది అంటే ఆటోమేటికలీ ఇట్ విల్ రీప్లేస్ విత్ దిస్ వాల్యూ. ఓకే, సో దీన్ని ఇంకో విధంగా కూడా రాయొచ్చు ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దిస్ డివైడ్ ఫంక్షన్, ఈ డివైడ్ ఫంక్షన్ యూజ్ చేసే బదులు మనకి దీన్ని లైక్ ఇఫ్ ఎర్రర్ కూడా యూజ్ చేయకుండా మనం చేయొచ్చు అంటే డైరెక్ట్ గా డివైడ్ అనే ఫంక్షన్ ఉంది. సో డివైడ్ అనే ఫంక్షన్ లో మనం ఇవ్వాల్సింది ఏంటంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్. సో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఇట్ ఈస్ సేఫ్లీ హ్యాండిల్స్ ది డివైడ్ బై జీరో ఇష్యూస్. డివైడ్ బై జీరో ఇష్యూస్ ని సేఫ్ గా హ్యాండిల్ చేస్తుంది. సో సింపుల్ గా మీరు ఇవ్వాల్సింది ఏంటంటే న్యూమరేటర్ ఏంటి మంది ప్రైస్. సో ప్రైస్ ఇస్ మై న్యూమరేటర్, రైట్. ప్రైస్ ఏ మన న్యూమరేటర్, లైక్ సేల్స్ వచ్చేటప్పటికి డినామినేటర్ కామా జీరో, రైట్. సో అంటే ప్రైస్ న్యూమరేటర్ comma denominator and rest of the value if it is not something is going wrong and divide by zero issues వస్తుంది అంటే it will handle with zero. సో ఈ విధంగా కూడా రాయొచ్చు instead of using if error అన్నమాట. సో right, so you can divide it zero conditions. Okay, next ఏంటంటే నాట్ అంటే ఏంటంటే ఆపోజిట్. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇట్ ఇంటూ ఆపోజిట్ వాల్యూ. సో ఇప్పుడు వచ్చిన వాల్యూని ఆపోజిట్ గా మార్చాలి అనుకోండి, మనకి వరకు ట్రూ వస్తే దాన్ని ఫాల్స్ గా, ఫాల్స్ వస్తే ట్రూ గా మార్చాలి అనుకోండి, సింప్లీ యూ నీడ్ టు ప్లేస్ నాట్ మాట. సో ఇప్పుడు మనం చూసారు ఇక్కడ మనకి ట్రూ ఆర్ ఫాల్స్ వచ్చింది, ట్రూ అనే దానికి. సో ఇది ఏదైతే ఉందో దీని వాల్యూని మార్చాలనుకోండి, దీని ట్రూని వచ్చే వాల్యూని ఫాల్స్ గా, ఫాల్స్ వచ్చే వాల్యూని ట్రూ గా మార్చాలనుకోండి, జస్ట్ దాని ముందు ఏం పెడతారంటే నాట్ అని పెడితే చాలు. సో ఆటోమేటిక్ గా ట్రూ వచ్చే దగ్గర ఫాల్స్ వస్తుంది, ఫాల్స్ వచ్చే దగ్గర ట్రూ వస్తుంది. సింపుల్ గా నేను ఏం చేయాలి అంటే, సో ఇదే తీసుకున్నాను, సింప్లీ ఐ విల్ ట్రై టు నెగోషియేట్ ఇట్. నెగేషన్ అంటారు. సో విచ్ ఇస్ సింప్లీ సెయింగ్ దట్ నాట్ ఆఫ్ అని రాశారు అనుకోండి. సో సింప్లీ యూ విల్ రైటింగ్ ఇట్ యాజ్ అ నాట్, అండ్ ఒట్టి నాట్ అని రాసి, సో వేర్ యూ ప్లేస్ దిస్, సో ఆటోమేటికల్ గా ఏమవుతుంది అంటే అది రివర్స్ అవుతుంది. సో వెన్ యూ ఆర్ ట్రైంగ్ టు సే వాట్ ఎవర్ యూ వాంట్ టు షో, అది రివర్స్ కావాలి అంటే యూ కెన్ సింప్లీ సే ఇట్ యాజ్ అ నాట్. సో ఇక్కడ ట్రూ, ఇక్కడ ఫాల్స్ వచ్చింది, ఇక్కడ ట్రూ అవుతుంది, ఇక్కడ ట్రూ వచ్చింది, ఇక్కడ ఫాల్స్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఆపోజిట్ వే ఆఫ్ కండక్టింగ్ అన్నమాట. సో నాట్ అనేది నెగేషన్ లాంటి, ఆపోజిట్ గా క్యారీ అవుట్ చేయాలంటే. సో లెట్స్ గో ఇన్ టు ద నెక్స్ట్ థింగ్. ఆర్ కండిషన్ మనం నిన్న చూసాం, ఆర్ అండ్ అండ్. సో నెక్స్ట్ వచ్చేసి స్విచ్. సో మల్టిపుల్ కండిషన్స్ ఒకేసారి చెక్ చేయాలి అంటే మనం జనరల్ గా ఏం యూస్ చేస్తాం అంటే స్విచ్ యూస్ చేస్తాం. స్విచ్ ఎలాంటిది అంటే లైక్ మీకు ఒక వాల్యూ ఉంది, సో లెట్స్ సే దిస్ వాల్యూ ఏదో ఒక వాల్యూ, లైక్ ఒక మంత్ నేమ్ ఉంది అనుకోండి, ఆ మంత్ నేమ్ బట్టి ఆటోమేటిక్ గా
దాని యొక్క నేమ్ కావాలి, ఆ మంత్ నెంబర్ బట్టి ఇయర్ నేమ్ కావాలి. సో మీరు జనరల్ గా ఏమైనా ప్లేస్ చేయొచ్చు అంటే రైట్ క్లిక్ చేసి స్విచ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ప్రైస్ బట్టి మన వాల్యూస్ డిసైడ్ చేద్దాం. సో దానికోసం నేను ఏం యూస్ చేస్తానంటే స్విచ్ అనేది యూస్ చేస్తాను. సో SWICH అండ్ ఐ సింప్లీ సే ఇట్ యాజ్ ఎ స్విచ్. సో స్విచ్ ఎక్స్ప్రెషన్ అడుగుతున్నాడు, అంటే ఎక్స్ప్రెషన్ దేని మీద రాస్తాం అంటే సింప్లీ సే ఇట్ యాజ్ ఎ ప్రైస్. సో ప్రైస్ మీద డిసైడ్ చేస్తున్నాను. సో ప్రైస్ యొక్క వాల్యూని బట్టి, సో ఇఫ్ ద వాల్యూ ఈస్ 50 ఐ విల్ సే ఇట్ యాజ్ ఏ medium. Okay, so if it is a like 50, if it is 80 I was paying that as a high, and the price లో ఉన్న వాల్యూ ప్రకారం డిసైడ్ చేస్తున్నాను హై. అండ్ 40 if it is a 40 it will say it as a low. ఈ విధంగా కూడా మీరు స్విచ్ చేయొచ్చు. సో వేర్ యూ సీ హియర్ నేను దాని ప్రకారం కూడా మల్టిపుల్ కండిషన్స్ ఒకేసారి మనం దీని వచ్చిన వాల్యూ ప్రకారం మనకి ఏం వాల్యూ కావాలో ఆ వాల్యూని తీసుకొచ్చుకోవాలి అనుకుంటే, సో దిస్ ఈస్ ద కాలమ్ విచ్ యూఆర్ ట్రైంగ్ టు చెక్ ఫర్ దిస్ వాల్యూ. సో ఈ ప్రైస్ అనే కాలంలో 50 అయితే యూ విల్ ట్రై టు గో విత్ మీడియం. ప్రైస్ అనే దాంట్లో 80 అయితే హై అని. సో ఇఫ్ యూ ప్రైస్ ఈస్ ఈక్వల్ టు 40 అయితే సో విల్ సే ఇట్ యాజ్ ఎ లో. సో దట్ ఈస్ హౌ వీ కెన్ గో. నెక్స్ట్, so true already మనం చూసాం కదా, true and false. So these are the different logical functions we are using in DAXMAT. Okay, then we'll jump into next set of functions ఏంటంటే like information functions. సో ఇన్ఫర్మేషన్ అంటే మనకి ఇన్ఫర్మేషన్ చెప్పే ఫంక్షన్స్, అంటే మోర్ ఓవర్ లైక్ ఏం జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే యూ కెన్ గో ఫర్ దిస్ ఇన్ఫర్మేషన్ ఫంక్షన్స్. సో దీంట్లో కూడా సో మోస్ట్లీ వీల్ ట్రై టు యూస్ సమ్ లైక్ మేజర్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ చెప్తాను ఫస్ట్. సో కంటైన్స్, అంటే కంటైన్స్ ఏం చేస్తుంది అంటే లైక్ ఒక టెక్స్ట్ లో పర్టికులర్ వాల్యూ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. సో ఉంటే ట్రూ అని చేస్తుంది, లేకపోతే ఫాల్స్ అని చేస్తుంది. సో కంటైన్స్ ఈ సంథింగ్ లైక్ ఒక టేబుల్ ఒక కాలం లో వాల్యూ ఉందా లేదా అని చెక్ చేయడానికి. సో లెట్స్ ఇంటర్నెట్ సేల్స్ అనే టేబుల్లో ప్రొడక్ట్ కీలో ఈ నెంబర్ ఉందా లేదా, ఆర్ కస్టమర్ టీ అనే దాంట్లో ఈ నెంబర్ ఉందా లేదా, లెట్స్ మనం చెక్ చేయొచ్చు ఆ విధంగా. సో మనకి ఒక టేబుల్ అనే దాంట్లో ఉంది కదా, సో టేబుల్ అనే టేబుల్లో ఐ విల్ సే ఇట్ యాజ్ ఏ న్యూ కాలమ్. If contains right గా రాద్దాం. సో contains, సో యూ కెన్ సే ద టేబుల్, మన పేరు టేబుల్ పేరు టేబులే. సో ఏ కాలం లో ఏ వాల్యూ వెతకాలనుకుంటారు. సో లెట్స్ సే యూ కెన్ సే దట్ పర్టికులర్ కాలం లో వాల్యూ ఉందా లేదా అని చెక్ చేయడానికి. సో లెట్స్ సే ప్రైస్ ప్రొడక్ట్ అనే కాలం లో ప్రొడక్ట్ 1 ఉందా లేదా అని చెక్ చేయాలి. సో ఐ విల్ సే దట్ ప్రొడక్ట్ 1 is there or not. సో ఇట్ విల్ రిటర్న్ మీ ట్రూ ఆర్ ఫాల్స్ మాట. సో సింపుల్ గా ఏం చేస్తుంది అంటే ఉంటే ట్రూ, లేకపోతే ఇట్ విల్ రిటర్న్ మీ ఏ ఫాల్స్. సో లెట్స్ సి ఈ టేబుల్లో ఈ కాలం లో వాల్యూ ఉందా లేదా, ప్రొడక్ట్ 1 అనేది ఉందా లేదా. సో ఉంటే ట్రూ అని రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. సో నేను ఇక్కడ డ్రాగ్ చేశాను అనుకోండి, సో అది ఏం చేస్తుంది అంటే, సో అన్నిటికీ ట్రూ ఎందుకు ఇచ్చింది అంటే ప్రొడక్ట్ 1 అనేది ఉంది కాబట్టి టేబుల్లో, సో ఈచ్ అండ్ ఎవరీ కాలం కి అదే రిపీట్ చేస్తుంది. సో మనం ఈ విధంగా చెక్ చేయొచ్చు, లేకపోతే లైక్ దీన్ని మెజర్ గా కూడా క్రియేట్ చేయొచ్చు. అంటే ఒక పర్టికులర్ దాంట్లో వాల్యూ ఉందా లేదా అని చెక్ చేసి దాని నుంచి ఏదైనా వాల్యూ ఫ్లాగ్ లాంటివి జనరేట్ చేసుకోవాలన్నా కూడా జనరేట్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు సెలెక్ట్ చేసిన వాల్యూ దీంట్లో ఈ టేబుల్లో ఉందా లేదా. సో సెలెక్ట్ చేసిన వాల్యూకి మనకి ఇక్కడ ఏంటంటే సెలెక్టెడ్ వాల్యూ అనే ఒకటి ఇన్ఫర్మేషన్ లోనే మనకు ఒక సెలెక్టెడ్ వాల్యూ అనే ఒకటి మెజర్ ఉంటుంది. సో లెట్ మీ షో యూ ఈ సెలెక్టెడ్ వాల్యూ ఇస్ నాట్ దేర్. Okay, so let's see. Okay, so selected value అనేది ఫిల్టర్స్ లో వచ్చింది, బట్ విల్ ట్రై టు షో యూ. సో లెట్స్ సే నేను ఒక ఫిల్టర్ అప్లై చేశాను అనుకోండి. సో లెట్స్ సే ఒక స్లైసర్ అప్లై చేద్దాం. సో స్లైసర్ లో నేను ఏం చేస్తానంటే ప్రొడక్ట్ ఇస్తాను. ఓకే, సో లెట్స్ సే నేను ఒక ప్రొడక్ట్ ఇచ్చాను. సో లెట్స్ సే ప్రొడక్ట్స్ అనేది వేసాను. సో నేను ఒక మెజర్ క్రియేట్ చేస్తాను, అంటే ఈ స్లైసర్ లో ఏదైతే సెలెక్ట్ చేస్తానో అది ఇక్కడ ఈ టేబుల్లో ఉందా లేదా అని చెక్ చేయమన్నారు. సో నేను ఏం చేస్తానంటే, సో రైట్ క్లిక్ చేసి ఒక న్యూ మెజర్ క్రియేట్ చేసుకుని, సో ఈ ఫస్ట్ సెలెక్ట్ చేసిన వాల్యూ ఏంటి అనేది క్యాచ్ చేస్తాను. సో దాన్ని క్యాచ్ చేయడానికి మనకి ఏంటి అంటే సెలెక్టెడ్ వాల్యూ అనేది ఒక ఫంక్షన్ ఉంది. సో దాంట్లో మనం ఏంటి, ఏ కాలం అది, ప్రొడక్ట్ అనే కాలం. సో ప్రొడక్ట్ అనే కాలంలో ఎవరైనా ఏదైనా సెలెక్ట్ చేసిన వెంటనే మనకి సెలెక్టెడ్ వాల్యూ ఏంటి అనేది వస్తుంది. వాల్యూ
ఓకే, సో దీంట్లో నేను ఏం చేస్తానంటే, సో ఐ ట్రై టు ట్రాక్ ది ప్రొడక్ట్స్ మాట. సో ఐ ట్రై టు ట్రాక్ ది ప్రొడక్ట్స్. సో దీంట్లో నేను ఏం చేస్తానంటే ఐ ట్రై టు గో విత్ సెలెక్టెడ్ వాల్యూ. సో నేను ఎప్పుడైతే టిక్ చేశానో పర్టికులర్ సెలెక్టెడ్ వాల్యూ ఇక్కడ సెలెక్ట్ అయింది చూసారా. సో ఈ సెలెక్ట్ అయిన వాల్యూ టేబుల్లో ఉందా లేదా అని చెక్ చేయమన్నారు అనుకోండి. సో అప్పుడు ఏం చేస్తాను, లైక్ ఇప్పుడు సెలెక్టెడ్ వాల్యూలో నేను ఏం సెలెక్ట్ చేశానో స్లైసర్ లోంచి ఆ సెలెక్టెడ్ వాల్యూ సెలెక్ట్ అయింది. సో దీనికే నేను ఏం రాస్తాను అంటే కంటెంట్స్ లో ఇన్స్టెడ్ ఆఫ్ హార్డ్ కోడింగ్ దిస్ వాల్యూ, సో దీని బదులు నేను ఏం చేస్తాను సెలెక్టెడ్ వాల్యూ పాస్ చేస్తాను. సో ఆ పర్టికులర్ సెలెక్టెడ్ వాల్యూ ఉంటే నాకు ఏమి ఇస్తుంది అంటే ట్రూ ఇస్తుంది, లేకపోతే ఫాల్స్ ఇస్తుంది. ఓకే, సో దాన్ని కూడా నేను లైక్ ఒక దీంట్లో ట్రాక్ చేసి, సో మనం ఏం చేయొచ్చు అంటే కంటెంట్స్ అనేది దీంట్లో ట్రాక్ చేయవచ్చు. సో ఇన్స్టెడ్ ఆఫ్ మెజర్ క్రియేట్ చేద్దాం. సో బికాస్ ఇట్స్ అ సింగిల్ వాల్యూ కదా, ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తుంది. సో ఐ ట్రై టు క్రియేట్ ఇట్ as a measure. So right click and new measure. So I'll create it as a contains _1 is equal to so దీన్ని ఇక్కడ ప్లేస్ చేద్దాం. సో వేర్ I'll try to place this here. ఓకే, సో లెట్స్ సే ఇది టిక్ చేశాను అనుకోండి, 2 అనేది ఉందా లేదా, సో 3 అనేది ఉందా లేదా. సో సో ఎక్కడ అంటే మనకి 3 వాల్యూస్ ఆ టేబుల్లో ఉన్నాయి కాబట్టి కంటెంట్స్ ఎలాగంటే ఈ పర్టికులర్ టేబుల్లో ఈ పర్టికులర్ ప్రొడక్ట్ ఏదైతే సెలెక్ట్ చేశారో ఆ పర్టికులర్ ప్రొడక్ట్ ఉందా లేదా అని చెక్ చేస్తాం. సో చూడండి, సో ఈ పర్టికులర్ టేబుల్లో ఈ పర్టికులర్ ప్రొడక్ట్ అనే లిస్ట్ లో నేను సెలెక్ట్ చేసిన ప్రొడక్ట్ ఉందా లేదా. సో సెలెక్ట్ చేసిన ప్రొడక్ట్ ఎలా క్యాప్చర్ చేస్తున్నాం, సెలెక్ట్ వాల్యూ అనేది నేను ఒక ఫంక్షన్ యూజ్ చేసి ఏదైతే మనం స్లైసర్ సెలెక్ట్ చేస్తున్నామో దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాం. సో దట్ ఈస్ హౌ వీ కెన్ గో విత్ దిస్ కంటెంట్స్ మాట. సో నెక్స్ట్, so let's go for the next function, contain rows. Contains row అంటే ఆ రో ఉందా లేదా అని, అంటే ఆ పర్టికులర్ టేబుల్లో ఆ పర్టికులర్ రో ఉందా లేదా అని చెక్ చేయడానికి. సో లైక్ పర్టికులర్ కాలంలో రో ఉందా లేదా, సో రో అంటే ఆ కంప్లీట్ వాల్యూ ఉందా లేదా. సో దీనికి ఏం పాస్ చేయాలని అడుగుతున్నాడు. సో ఏమేమి పాస్ చేయాలి అంటే, సో యూఆర్ ట్రైయింగ్ టు ద టేబుల్ ఎక్స్ప్రెషన్ అండ్ స్కేలర్ వాల్యూ. సో రిటర్న్స్ ట్రూ ఇఫ్ ఇట్ ఇస్ వాల్యూ ఎగ్జిస్ట్ ఇన్ ద కంటెంట్ టేబుల్ ఆర్ ఇట్ విల్ రిటర్న్ యాజ్ ఎ ఫాల్స్. ఓకే, సో లైక్ మనం చూస్తే ఇక్కడ చూడండి, సో ఈ ఫిల్టర్ ఆఫ్ ఈ పర్టికులర్ కలర్స్ అనే కాలమ్ టేబుల్లో ఇవి ఉన్నాయా లేదా, ఈ సెట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయా లేదా. సో ఉన్నాయా లేదా అనేది మనకి ఆ సెట్ లాగా ఉన్నాయా లేదా. సో ఆ పర్టికులర్ టేబుల్లో కాలమ్స్ లోకి ఆ వాల్యూ కలర్స్ అనే దాంట్లోకి ఉన్నాయా లేదా. సో చూడండి, ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్ రాసే బదులు కంటైన్ రోస్. సో కంటైన్స్ రోస్ ఉంటే, సో హీ వాస్ ట్రైయింగ్ టు రిటర్న్, సో ఉన్నాయి రిటర్న్ చేస్తున్నాడు. సో అంటే ఓన్లీ ఈ పర్టికులర్ ఇయర్ రిటర్న్ చేయాలి అని. సో ఇట్స్ మోస్ట్లీ లైక్ చెకింగ్ మాట, లైక్ ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ చెకింగ్, లైక్ ట్రూ అండ్ ఫాల్స్. సో ఉంటే ట్రూ ఇస్తుంది, లేకపోతే ఫాల్స్ ఇస్తుంది అలా. ఓకే, లైక్ ఇది కూడా అంతే, కంటెంట్ స్ట్రింగ్, ఆ పర్టికులర్ స్ట్రింగ్ ఉందా లేదా విత్ ఇన్ ద స్ట్రింగ్ లో. సో లెట్స్ ఇప్పుడు చూడండి, సో వీడు ఏమంటాడంటే కంటెంట్ స్ట్రింగ్స్ లో ఏబిసిలో బీసీ ఉందా. సో మనం ఇది కూడా యూజ్ చేయొచ్చు, లైక్ కంటెంట్ స్ట్రింగ్ అంటే ఒక పర్టికులర్ ప్రొడక్ట్ లో పి ఉందా లేదా, సో ఏదైనా దాంట్లో ఒక స్ట్రింగ్ ఉందా లేదా అని చెక్ చేయాలి అనుకోండి. సో యూ కెన్ ఆల్వేస్ గో ఫర్ ది కంటెంట్ స్ట్రింగ్ మాట. సో లెట్స్ సీ. సో కంటెంట్ స్ట్రింగ్ విత్ ఇన్ ద స్ట్రింగ్, ఏ స్ట్రింగ్ ప్రొడక్ట్ అనే టేబుల్లో, సో లెట్స్ సే ఫైండ్ పి అనేది ఉందా లేదా, లేకపోతే కే అనేది ఉందా లేదా. సో కే అనేది ఉందా ప్రొడక్ట్స్ టేబుల్లో, ప్రొడక్ట్ నేమ్స్ మధ్య ప్రొడక్ట్స్ అనే నేమ్స్ లో కే అనేది ఉన్నదా. సో లేదు కాబట్టి మనకి ఏమి ఇస్తుంది, అది ఫాల్స్ ఇవ్వాలి. సో లెట్స్ సీ. సో లెట్స్ సీ this. Let's drag. ఇది చూస్తే మీకు ఎంత ఫాల్స్ ఇచ్చింది, బికాస్ కే అనేది లేదు కాబట్టి. సో వెన్ సే కే అనే బదులు పి అని పెట్టాను అనుకోండి. సో చూసారా, ఇవంతా ట్రూ ఇచ్చింది, బికాస్ ఈ ప్రొడక్ట్స్ అనే దాంట్లో పి అనేది ఉంది కాబట్టి. సో దట్ ఈస్ హౌ.
సో అలాగే కంటెంట్ స్ట్రింగ్ ఎగ్జాక్ట్ అంటే కేస్ సెన్సిటివ్ అని అంతే. సో కేస్ సెన్సిటివ్ ఈజ్ సంథింగ్ లైక్ ఎగ్జాక్ట్. సో ఎగ్జాక్ట్ గా వర్డ్ మ్యాచ్ అయితే తప్ప అది ట్రూ ఇవ్వదు, లేకపోతే ఫాల్స్ ఇస్తుంది. అంటే లైక్ ఆపరేటర్ లాగా పనిచేయాలన్నమాట. సో దిస్ ఈస్ ద కేసెస్. సో చూడండి, ఫస్ట్ కేసులో ట్రూ ఇచ్చింది ఎందుకంటే బీసీ అనేది ఉంది కాబట్టి. బీసీ అనేది క్యాపిటల్ ఇస్తే ఇది ఫాల్స్ చేసింది ఎందుకంటే అది కేస్ సెన్సిటివ్. సో బీసీ ఇది కూడా ఫాల్స్ ఇస్తుంది, ఇది ఫాల్స్ ఇచ్చింది ఎందుకంటే వర్డ్స్ అనేవి ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉండాలి. అంటే అది లైక్ పి ఉంటే స్మాల్ ఉంటే వర్కౌట్ అన్నమాట. సో లెట్స్ సీ. So exact, so instead of capital V, we can go with a small p. So small p పెట్టి చెక్ చేద్దాం ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతుందో లేదో. సో ఇట్ ఈస్ రిటర్నింగ్ విత్ ట్రూ ఆర్ ఫాల్స్. సో చూసారు, ఇది ఫాల్స్ ఇచ్చింది ఎందుకంటే స్మాల్ పీ ఇచ్చాం కాబట్టి. అదే ఎప్పుడైతే క్యాపిటల్ పీ ఇచ్చామో ఎగ్జాక్ట్ వర్డ్ మ్యాచ్ చేస్తుంది, కంటెంట్ చెక్ చేస్తుంది. సో చూసారా, ట్రూ ఇచ్చింది. సో దట్ ఈస్ హౌ వీ కెన్ యూజ్ ఇట్. ఓకే, నెక్స్ట్. సో కస్టమ్ డేటా అనేది మనం యూజ్ చేయం. లైక్ కస్టమ్ డేటా ఏదైనా పాస్ చేయాలి అనుకుంటే కనెక్షన్ స్ట్రింగ్స్ లో మనం యూజ్ చేస్తాం, బట్ నెవర్ వి యూజ్ దిస్ కస్టమ్ డేటా. సో ఇది లైక్ ఇఫ్ యూ హ్యావ్ వాంట్ టు పాస్ ఎనీథింగ్ లైక్ కస్టమ్ డేటా, సో మనం ఎప్పుడైనా పాస్ చేయాలనుకుంటే కనెక్షన్ స్ట్రింగ్ లో కస్టమ్ డేటా అనే ఫంక్షన్ వాడచ్చు. సో నెక్స్ట్ హ్యాస్ వన్ ఫిల్టర్. సో హ్యాస్ వన్ ఫిల్టర్ హ్యాస్ వన్ వాల్యూ వెరీ క్లోజ్ ఉంటాయి. సో లెట్స్ సీ డిఫరెన్స్. ఓకే, సో దానికోసం నేను ఏం చేస్తానంటే, let me add some columns. Let's add another column known as a region. Okay, so let's see. First I'll నేను products place చేసాను కాబట్టి ఆల్రెడీ స్లైసర్ లో. సో లెట్స్ ప్లేస్ అనదర్ స్లైసర్. సో ఒక స్లైసర్ ప్లేస్ చేద్దాం. సో దానికి విల్ ట్రై టు గో విత్ అనదర్ స్లైసర్ విత్ ఏం చేద్దామంటే రీజియన్ ప్లేస్ చేద్దాం. ఓకే, సో హ్యాస్ వన్ వాల్యూ హ్యాస్ వన్ ఫిల్టర్ ఏం చేస్తాయి అంటే, సో మీరు ఒక స్లైసర్ లో ఒక వాల్యూ సెలెక్ట్ చేశారా, ఒకటి కన్నా ఎక్కువ సెలెక్ట్ చేశారా అనేది మనకి స్ట్రైట్ ఫార్వర్డ్ గా తెలిసిపోతుంది. సో లెట్స్ సీ. సో ఫస్ట్ ఏంటంటే హ్యాస్ వన్ వాల్యూ పెడుతున్నాను. హ్యాస్ వన్ వాల్యూ వాస్ ట్రైయింగ్ టు సే ప్రొడక్ట్ టేబుల్. సో ప్రొడక్ట్ అనే టేబుల్ మీద హ్యాస్ అంటే ప్రొడక్ట్ అనే కాలం మీద పెడుతున్నాను. ఐల్ సే ఇట్ యాజ్ ఎ హ్యాస్ వన్ వాల్యూ. ఓకే, సో లెట్స్ ఇప్పుడు మనం ఒకటి ప్రొడక్ట్స్ మీద ఫిల్టర్ చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. సో ఏం చేద్దామంటే, సో ట్రై టు ప్లేస్ ఏ స్లైస్ మెజర్ ఇయర్. సో మనం ఏం చేద్దామంటే హ్యాస్ వన్ వాల్యూ విల్ ట్రై టు ప్లేస్ ఇట్. సో నేను ఒక ప్రొడక్ట్ క్లిక్ చేశాను అనుకోండి. సో చూసారా, అది లైక్ నేను టిక్ చేశానని తెలుస్తుంది. ఏది టిక్ చేయలేదంటే అది ఫాల్స్ ఇస్తుంది. నేను ఏదో ఒకటి టిక్ చేశానంటే సో ఇట్ వాస్ టికింగ్ అండ్ షోయింగ్ మీ దట్ హ్యాస్ వన్ వాల్యూ. ఓకే, సో ఇప్పుడు నేను హ్యాస్ వన్ వాల్యూని డైరెక్ట్ గా ఈ ఫిల్టర్ మీద నేను అప్లై చేస్తున్నాను కాబట్టి ఇది ఏదైతే టిక్ చేస్తున్నానో దాన్ని బట్టి ట్రూ అండ్ ఫాల్స్ చూపిస్తాను. రైట్, నేను ఈ ప్రోడక్ట్ మీద క్లిక్ చేశాను కాబట్టి ట్రూ, ఈ ప్రోడక్ట్ మీద అంటే ప్రొడక్ట్ టేబుల్ మీద తయారు చేశాను కాబట్టి హ్యాస్ వన్. లేకపోతే నేను ఆస్ట్రేలియా క్లిక్ చేశాను, ఆస్ట్రేలియా క్లిక్ చేసినా కూడా ఇట్ వాస్ ట్రూ ఇన్ మీ షూ. అంటే నేను ఇండైరెక్ట్ ఫిల్టర్ మాట, అంటే డైరెక్ట్ గా కాకుండా దీన్ని ఇండైరెక్ట్ గా వేరే దాంతో ఫిల్టర్ చేస్తున్నాను. సో ఇండైరెక్ట్ గా వేరే దాంతో ఫిల్టర్ చేసినా కూడా నాకు ఇది ఇస్తుంది. ఎందుకని ఇస్తుంది అంటే హ్యాస్ వన్ వాల్యూ ఇట్స్ నాట్ ఓన్లీ వర్క్స్ ఆన్ డైరెక్ట్ ఫిల్టర్, ఇట్ విల్ వర్క్ ఆన్ ది ఇండైరెక్ట్ ఫిల్టర్ ఆన్ ది ప్రొడక్ట్ టేబుల్. అంటే ప్రొడక్ట్ టేబుల్ లో సెలెక్ట్ అయింది అంటే ఇండైరెక్ట్ ఫిల్టర్ వైజ్ ఈ ప్రొడక్ట్ టేబుల్ లో ఫిల్టర్ అయింది అంటే సో
సో దెన్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్. మనం అంటే డైరెక్ట్ గా సెలెక్ట్ అవ్వకపోయినా ఇండైరెక్ట్ గా సెలెక్ట్ అయిన ప్రొడక్ట్ టేబుల్ లో ఇది మాకు ఏం చేస్తుంది, ఇట్ విల్ షోయింగ్ యాజ్ ఎ ట్రూ అండ్ ఫాల్స్. ఓకే, సో అలా కాదు, సో దెర్ ఈస్ ఎ డైరెక్ట్ ఫిల్టర్ అవ్వాలి అంటే సో మనకి ఇంకొకటి ఉంది ఏంటంటే హ్యాస్ వన్ ఫిల్టర్. సో ఇన్స్టెడ్ ఆఫ్ హ్యాస్ వన్ వాల్యూ మనం ఏం చేద్దాం అంటే హ్యాస్ వన్ ఫిల్టర్. సో లెట్స్ సీ హ్యాస్ వన్ ఫిల్టర్ ఆఫ్ మనం ప్రొడక్ట్ అని రాద్దాం సార్ మళ్ళీ. సో విల్ సే ఇట్ యాజ్ ఎ హ్యాస్ వన్ filter. Okay, so let's place that. సో ఇది ప్లేస్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి ప్రొడక్ట్ టేబుల్ మీద చేస్తే రెండు ట్రూ అవుతుంది. సో ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. కానీ ఇప్పుడు ఆస్ట్రేలియా మీద చేస్తే ఏది ట్రూ అవుతుంది, ఏది ఫాల్స్. సో చూసారా, హ్యాస్ వన్ వాల్యూ ఇండైరెక్ట్ గా ఫిల్టర్ చేసినది ఎన్ని ట్రూ అవుతుంది. సో ఇది డైరెక్ట్ గా ఫిల్టర్ చేస్తేనే ట్రూ అవుతుంది, ఇండైరెక్ట్ గా దీన్ని ఫిల్టర్ చేస్తే ఇది ఫాల్స్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ హ్యాస్ వన్ వాల్యూ అండ్ హ్యాస్ వన్ ఫిల్టర్. అంటే ఆ ప్రొడక్ట్ అనే టేబుల్ మీద డైరెక్ట్ ఫిల్టర్ అప్లై చేస్తారా, ఇండైరెక్ట్ ఫిల్టర్ అప్లై చేస్తారా అనేది మనం తెలుసుకోవాలి అంటే ఈ రెండు దీని వైజ్ మనం హ్యాస్ వన్ వాల్యూ హ్యాస్ వన్ ఫిల్టర్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ విల్ గో ఫర్ ద నెక్స్ట్ థింగ్. సో ఈజ్ ఆఫ్టర్. సో లైక్ దీని ఆఫ్టర్ వాల్యూ ఏంటి, ఇఫ్ యూ వాంట్ టు చెక్ దిస్ ఆఫ్టర్ వాల్యూ, సో వీ కెన్ ఆల్వేస్ చెక్ ది ఈజ్ ఆఫ్టర్. సో లైక్ చూడండి, సో ఫిల్టర్ ఆఫ్ ఈజ్ ఆఫ్టర్ వాల్యూ. సో లైక్ ఇండియా ఎంహెచ్, లైక్ ఇండియా ఎంహెచ్ అని ఉంది. సో ఈ వాజ్ ట్రైంగ్ టు సే దట్ ఇది మన డేటా ఇచ్చింది, ఇన్ఫోలో ఇది ఇచ్చారు, ఫిల్టర్ చేసి వీళ్ళు ఏం చేశారంటే, సో ఫిల్టర్ ఏం చేశారు చూద్దాం. సో ఇండియా ఉన్నది, సో యుఎస్ఏ ఉన్నది, డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి, స్టేట్స్ ఉన్నాయి. సో కంట్రీలో ఇండియా అసెండింగ్ కావాలి. సో అంటే లైక్ అసెండింగ్ ఫస్ట్ ఇండియా, తర్వాత సో స్టేట్ వైజ్ అవ్వాలి, స్టేట్ వైజ్ ఎంహెచ్ అవ్వాలి. సో మహారాష్ట్ర. ఓకే, సో ఏమైందో చూద్దాం. సో వేర్ హీ వాజ్ ట్రైంగ్ టు సే దట్ సో ఇండియా వైజ్, సో ఇండియా మొత్తం కన్సాలిడేట్ అయింది, సో కంట్రీ ఇండియా అంతా అయింది. సో వేర్ యూ కెన్ సీ దట్ ఈ ఎంహెచ్ అనేది లేదు. సో దాని నెక్స్ట్ వాల్యూ ఏంటి, సో ద నెక్స్ట్ వాల్యూ ఏంటి, సో లైక్ ఇండియా ఎంహెచ్ తర్వాత మన నెక్స్ట్ వాల్యూ ఏంటి, ఇక్కడ నుంచి డబ్ల్యూబి నుంచి. సో ఇఫ్ యూ సీ దట్ సిఏ అండ్ డబ్ల్యూఏ. సో అంటే మనకి ఈ వాల్యూస్ అవసరం లేదు, ఈ ఫస్ట్ సెట్ ఆఫ్ వాల్యూస్ అవసరం లేదు. ఈ వాల్యూస్ అంటే ఆఫ్టర్, దీని తర్వాత ఈజ్ ఆఫ్టర్ అంటే దీని తర్వాత ఏ వాల్యూస్ కావాలి సో మీ టేబుల్లో. సో అలాంటి దానికి మనం ఏం యూజ్ చేయొచ్చు అంటే ఈజ్ ఆఫ్టర్ యూజ్ చేయొచ్చు. అంటే మీకు ఇక్కడ ఏం యూజ్ చేశారంటే ఫిల్టర్ ఫంక్షన్ యూజ్ చేసి ఫిల్టర్ చేశారు డేటాని. సో మొత్తం డేటాలో నాకు ఏ తర్వాత నుంచి తీసుకోమంటావు, కంట్రీ అనేది ఇండియా అయ్యి స్టేట్ అనేది ఎంహెచ్ అయిన తర్వాత నుంచి నాకు డేటా కావాలి అనుకుంటే యూ కెన్ ఆల్వేస్ యూజ్ దిస్ ఈజ్ ఆఫ్టర్. ఓకే, సో ఈజ్ ఆఫ్టర్ ఈజ్ యూజ్ టు లైక్ అక్కడి నుంచి దాని తర్వాత నుంచి కావాలి డేటా అనుకున్నప్పుడు వీ కెన్ ఆల్వేస్ యూజ్ ఈజ్ ఆఫ్టర్. సో వాళ్ళు ఏమంటారు చూద్దాం. ఈజ్ ఆఫ్టర్ ఈజ్ ఎ బులియన్ వాల్యూ ఎవాల్యుయేట్స్ ద బిహేవియర్ స్టార్ట్ సెట్ క్లాస్ రిటర్న్స్ ట్రూ అండ్ ద రోడ్ మీట్స్ ఆల్ ది కండిషన్ పారామీటర్స్. సో కండిషన్స్ ఇక్కడ ఏం రాశారు అంటే, సో కండిషన్స్ ఏం రాశారు, సో లైక్ ఇది ఒక కండిషన్, ఇండియాని ఉండాలి, స్టేట్ ఎంహెచ్ ఈజ్ ఆఫ్టర్ అంటున్నాడు కాబట్టి దీని ఆఫ్టర్ ఏముంది, ఇండియా ఎంహెచ్ తర్వాత ఇండియా డబ్ల్యూబి ఉంది, యుఎస్ఏ సిఏ ఉంది, యుఎస్ఏ డబ్ల్యూ ఉంది. సో దట్ ఈస్ గుడ్. సో చూడండి, లైక్ వైజ్ మనం ఈజ్ బ్లాంక్ వాల్యూ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో లైక్ బ్లాంక్ వాల్యూని ఏదైనా చెక్ చేయాలంటే మనం ఈజ్ బ్లాంక్ అని కూడా చెక్ చేయొచ్చు, లైక్ ట్రూ అండ్ ఫాల్స్ ప్రీవియస్ గా మనం చెప్పుకున్నాం కదా. ఇఫ్ దేర్ ఇస్ ఎనీ బ్లాంక్ వాల్యూ యూ వాంట్ రీప్లేస్ విత్ జీరో, సో అలాంటిదప్పుడు యూ కెన్ యూజ్ ఈజ్ బ్లాంక్ వాల్యూ. ఓకే, సో లైక్ ఈజ్ ఎర్రర్, సో ఇఫ్ ఎర్రర్ బదులు ఈజ్ ఎర్రర్ కూడా రాసుకోవచ్చు, అంటే ఇది ఎర్రర్ ఉందా లేదా అని. సో లెట్ మీ షో యూ దట్ ఈజ్ ఎర్రర్. సో మనం ఇఫ్ ఎర్రర్ రాసాం కదా. సో వెన్ యూ సే ఇఫ్ ఎర్రర్, where is our error? Yeah, సో ఇఫ్ ఈజ్ ఎర్రర్ మనం ఇఫ్ ఎర్రర్ అని రాసాం, దీని బదులు మనం ఈజ్ ఎర్రర్ అని కూడా రాయొచ్చు. అంటే ఈజ్ ఎర్రర్ ఏం చేస్తే అంటే ఇది ఎర్రర్ వస్తే అన్నట్టు కూడా చెక్ చేయొచ్చు. సో వేర్ యూ కెన్ గో విత్ ఇన్ఫర్మేషన్, సో ఇది ఎర్రర్ వాల్యూనా కాదా అనేది కూడా చెక్ చేయొచ్చు. సో లెట్స్ సే ఐల్ ట్రై టు క్రియేట్ ఎ టేబుల్. సో మన సేల్స్ తో డివైడ్ చేస్తే ఇప్పుడు ఎర్రర్ వస్తుంది కదా. సో దాంట్లో ఎర్రర్ ఉందా లేదా అని చెక్ చేయాలి అంటే యూ కెన్ ఆల్వేస్ యూజ్ ఈజ్ ఎర్రర్ యాజ్ వెల్. సో లెట్స్ సీ. So I'll simply say that is error of, check whether there is an value అంటే లైక్ వాల్యూ అని చెక్ చేయమంటుంది. సో మనకి ప్రైస్ డివైడెడ్ బై సేల్స్ కదా, సేల్స్ వాల్యూ. సో సింప్లీ I'll say it as a is error.
సో నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా, ఈ ఎర్రర్ కానీ ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఫంక్షన్స్. ఇట్ విల్ గివ్ మీ ట్రూ అండ్ ఫాల్స్. సో డివైడ్ అవుతే మనకి వాల్యూ ట్రూ చూపిస్తుంది, అంటే లైక్ ఎర్రర్ ఉంటే ట్రూ చూపిస్తుంది. సో లెట్స్ సీ ఈజ్ ఎర్రర్. సో ఇది ఫాల్స్, కంపల్సరీ ఇది 0 డివైడ్ సంథింగ్ డివైడ్ బై సేల్స్ అంటే లైక్ ఎంటీ డివైడ్ బై ప్రైస్ కాబట్టి ఆబ్వియస్లీ ట్రూ వచ్చింది, ఎందుకంటే ఎర్రర్ ఉంది కాబట్టి. సో ఇవి ఎర్రర్ లేవు కాబట్టి ఇవి ఫాల్స్ వచ్చింది. ఓకే, సో విల్ కంటిన్యూ టుమారో రిమైనింగ్ థింగ్స్ లైక్ ఈజ్ క్రాస్ ఫిల్టర్డ్, ఈజ్ ఎంటీ. సో ఇన్ఫర్మేషన్ ఫంక్షన్స్ చూసుకుని, సో దెన్ విల్ జంప్ ఇన్ టు నెక్స్ట్ సెట్ ఆఫ్ ఫంక్షన్స్ లైక్ ఫిల్టర్ ఫంక్షన్స్, రిలేషన్షిప్ ఫంక్షన్స్, అవి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ విల్ కన్క్లూడ్ విత్ టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ప్రాక్టీస్ చేయండి డైలీ. సో మనం ఆల్మోస్ట్ 50 పైన ప్లస్ ఫంక్షన్స్ కవర్ చేసాము. సో మళ్ళీ ఒక 50 కవర్ చేస్తాము. సో డైలీ ప్రాక్టీస్ చేయండి. 100 ఫంక్షన్స్ ఆర్ మోర్ దాన్ ఇనఫ్ ఫర్ అస్ ఫర్ డూయింగ్ అవర్ డైలీ ఆపరేషన్స్. సో మొత్తం 250 ఫంక్షన్స్ ఉన్నాయి, బట్ 250 ఫంక్షన్స్ లో మనం మోస్ట్లీ నేను చెప్పే ఫంక్షన్స్ 100 ఫంక్షన్స్ ఎక్కువగా యూజ్ చేస్తాం. సో అవి యూజ్ చేస్తే, ప్రాక్టీస్ చేస్తే మనకి రియల్ టైంకి ఈజీ ఉంటుంది. సో ప్రాక్టీస్ చేయండి డైలీ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఎనీథింగ్ లెట్ మీ. ఓకే, సార్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? యూఆర్ గుడ్. సార్ హలో సార్ చెప్పండి. సార్ ప్రాక్టీస్ చేస్తాను సార్, ఇన్ కేస్ ఏం డౌట్ ఉంటే అడుగుతాను సార్. షూర్. సో నేను నెక్స్ట్ సెషన్ లో మీకు ఒక నేను ఇవాళ డ్రైవ్ లో ఒక పీబీఎక్స్ ఫైల్ పెడతాను సార్, చూడండి. అది డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చూడండి. లైక్ అదేం లేదు. సో ఇట్స్ సంథింగ్ లైక్ ప్రాజెక్ట్ గురించి ఒకటి పెడదామని నేను చూస్తున్నాను. లైక్ మీకు ఇప్పుడు ఎలాగే కొన్ని డాక్స్ ఫంక్షన్స్ అయినాయి కాబట్టి, సో మీకు ఆల్రెడీ లైక్ నేను ఒక పీబీఎక్స్ ఫైల్ ఇస్తాను. సో దాంతో పాటు డేటా కూడా ఇస్తాను. సో దానికి సంబంధించిన హాస్పిటల్ హెచ్ఆర్ డేటా ఉంది నా దగ్గర. సో మీరు ఒకసారి దాన్ని చూసుకొని దాన్ని కంపేర్ చేసుకుని డేటాని, సో ఏమేమి చేశారు, సో మన రిలేషన్షిప్ మోడల్ గురించి దాని గురించి ఒకసారి రివైజ్ చేసుకున్నట్టు ఉంటుంది. సో అందుకు నేను ఈ డేటా కూడా ప్లేస్ చేస్తాను, లైక్ హాస్పిటల్ హెచ్ఆర్ డేటా. సో దానికి సంబంధించిన డాష్ బోర్డ్ కూడా ప్లేస్ చేస్తాను. ఇదే దాని డాష్ బోర్డ్. సో ఇది ఒక డాష్ బోర్డ్ దాన్ని. సో రెండు ఒకసారి అప్లోడ్ చేస్తాను, ఒకసారి క్రాస్ చెక్ చేయండి. మనకి ఎలాగ డాక్స్ ఫంక్షన్స్ కొన్ని చూసాం కాబట్టి, సో మీరు ఒకసారి గో త్రూ అవుతే మీకు ఈజీగా ఉంటుంది రియల్ టైం. మీరు ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు కూడా దీన్ని, రియల్ టైం ఎగ్జాంపుల్ గా. ఓకే, సో అలా అప్లోడ్ ఇట్ వన్స్, చెక్ ద డేటాని చెక్ చేయండి. సో ఏమేమి ఇచ్చానో చెక్ చేసుకుని ఒకసారి దాంట్లో గ్రాఫ్స్ ఎలా ఏమేమి వేశారు, ఎందుకు వేశారు అనేది ఒకసారి అండర్స్టాండ్ చేసుకుని, స్లైసర్స్ ఎలా ప్లేస్ చేశారు, డిజైన్ ఎలా చేశారు ఒకసారి చూడండి. ఓకే, ఓకేనండి. ఓకేనండి, థ్యాంక్ యూ, బాయ్.